నేనేమంటున్నానంటే అసలు ప్రతిపక్ష పార్టీలకి నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడేటువంటి అర్హతే లేదు. ఈ కుటుంబ పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళ కుటుంబ పాలన నుంచి వచ్చినటువంటి నాయకుల మాట్లాడేది నరేంద్ర మోడీ గారి గురించి. నరేంద్ర మోడీ గారి లాగా భారతదేశం కోసం సనాతన ధర్మం కోసం బతికేటువంటి నాయకుడిని మీరు చూపించండి. నరేంద్ర మోడీ గారి లాగా 24 గంటలు 365 రోజులు ఈ భారతదేశం కోసం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల కోసం బతికేటువంటి నాయకుడిని చూపించండి. నరేంద్ర మోడీ గారి లాగా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలబెట్టాలని చెప్పి భారతదేశ జెండాని ప్రపంచ దేశాలలో రెపరెపలాడేటట్టు చేయాలి అని చెప్పి కష్టపడుతున్నటువంటి నాయకుడిని మీరు చూపించండి. నరేంద్ర మోడీ గారి లాగా సనాతన ధర్మం కోసం పోరాడుతున్నటువంటి నాయకుడిని మీరు చూపించండి. నరేంద్ర మోడీ గారి లాగా అయోధ్య రామ మందిరాన్ని కట్టినటువంటి నాయకుడిని మీరు చూపించండి. నరేంద్ర మోడీ గారి లాగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడు కూడా నా కుటుంబ సభ్యులే, ఈ భారతదేశం అంతా కూడా నా కుటుంబమే అని చెప్పినటువంటి నాయకుడిని మీరు చూపించండి. నరేంద్ర మోడీ గారు లాంటి కర్మయోగిని భారతదేశం కోసం సనాతన ధర్మం కోసం బతుకుతున్నటువంటి నాయకుడి మీద మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది